హాయ్ అండి అందరికీ. అందరూ వరలక్ష్మి దేవవ్రతం బాగా చేసుకున్నారా? నేను కూడా బాగా చేసుకున్నానండి. సో రేపు ఈవినింగ్ మేమైతే తిరుపతి ట్రైన్కి బయలుదేరుతామండి. సో 24th మా దర్శనం అనమాట. సో మా బాబు మీ అందరికీ తెలుసు కదా, 1.2 years. వాడికి అక్కడ తిరుపతి ఇడ్లీ అయితే మీ అందరికీ తెలుసు రబ్బర్లా ఉంటుంది. అదైతే మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తినలేము. అండ్ బాబుకి కూడా బయట ఫుడ్ అసలు హ్యాబిటేట్ లేదు కాబట్టి వాడికి నేను ఇంటి నుంచి ఏ ఫుడ్ కుక్ చేసి తీసుకెళ్తానో ఒకసారి చూపించేస్తాను రండి. ఇది చూడండి, ఇది ఏంటంటే ఉప్మా. ఏం చేశానంటే తాలింపు వేస్తాను. ఉప్మా ఆల్రెడీ ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి దాన్ని తాలింపు వేసి డ్రై రోస్ట్గా పెట్టేశాను అనమాట. ఇదేంటంటే ఈడబుల్ కవర్స్లో పెట్టాను అనమాట. మంచి కవర్స్, ఫుడ్ గ్రేడ్వే. సో ఏంటంటే హాట్ వాటర్, అలాగా మేము కెటిల్ తీసుకెళ్తాం. హాట్ వాటర్లో ఇది మనకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకుని 5 minutes మూత పెట్టేస్తే మనకి ఇది ఇన్స్టెంట్ ఉప్మా అనమాట. మొత్తం కూడా హోమ్ మేడ్ నేనే చేశానండి. తర్వాత ఇది వచ్చేసరికి రాగి పౌడర్ అండి. రాగి పౌడర్ను కూడా మొత్తం డ్రై రోస్ట్ చేస్తాను. ఇంకా వేడి లేస్తే వెంటనే ఫుల్ రాగి మాల్ట్ అయిపోయేటట్టు ఇదనమాట రాగి పౌడర్. తర్వాత ఇది వచ్చేసరికి పూల్ మకానా పౌడర్ అండి. పూల్ మకానాని నేను ఒక 200 grams డ్రై రోస్ట్ చేశాను ఎయిర్ ఫ్రైయర్లో. వెంటనే మిక్సీ కొట్టేశాను. మిక్సీ కొట్టేస్తే పౌడర్ ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఇది కూడా వేడి నీళ్ళు మామూలు నీళ్ళు వేసుకొని బాబుకి వెంటనే తినిపించేయచ్చు.